హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మా సెకండ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. మాకు యాక్చువల్గా ఫస్ట్ వ్లాగ్ నుంచి సెకండ్ వ్లాగ్ చేయడానికి చాలా రోజులు అయితే పట్టింది. ఎందుకైతే మాకు ఖాళీ లేదు. మాకు సంక్రాంతి సీజన్ ఫుల్గా ఉంటుంది. అప్పటి నుంచి మేము బిజీగానే ఉన్నాం. ఈ మధ్యన కొంచెం ఫ్రీ అయ్యాం, వీడియోలు చేయాలనుకుంటున్నాం, కానీ మాకు కుదరలేదు. నేను సతీష్ అయితే ఇప్పుడు అమలాపురం నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాం. ఇదే మా బస్సు. నైట్ మేము నిన్న 7కి స్టార్ట్ అయ్యాం అమలాపురం నుంచి. కాకపోతే దారిలో మా టైర్ పంచర్ అయింది. తర్వాత మేము స్టెప్ని టైర్ మార్చిన తర్వాత కూడా ఆ టైర్ కూడా పంచర్ అయింది. చాలా జాగ్రత్తగా దాంతో హైదరాబాద్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఆ టైర్ని మార్చాలి. ఇప్పుడు మనం ఆ టైర్కి అయితే పంచర్ వేయించబోతున్నాం. పంచర్ వేయించి బండికి ఆ టైర్ ఎక్కించి బండికి ఉన్న స్టెప్ని టైర్ తీసి బండిలో పెట్టాలి. దానికి కూడా గాలి తగ్గిపోయింది. సో అది ఎందుకు తగ్గిపోయిందో కూడా చెక్ చేయాలి. ఇప్పుడు నైట్ అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఒక టైర్ పంచర్ పడటమే చాలా ఇబ్బంది. అలాంటిది మేము మార్చిన రెండో స్టెప్ని టైర్ కూడా పంచర్ పడింది. ఆ టైర్ ఇదే. ఇప్పుడు మనం రాత్రి పంచర్ పడిన టైర్కి పంచర్ అయిందాం. ఫస్ట్ ఇంకా లీక్ అవుతూనే ఉంది. ఇది రేడియల్ టైర్ కాబట్టి చాలా జాగ్రత్తగా దొల్లించుకెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలా బరువు ఎక్కువ ఉంటుంది. మా సతీష్కి వెళ్ళినట్టు మీద పడిందంటే లేపడానికి ఇంకొకటి కావాలి, అంత బరువు ఉంటుంది ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ టైర్కి ఏమైందో అన్నకి అతి కష్టమో చెప్తున్నా. ఎందుకంటే ఆ అన్నకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఎలాగైతే ఈ టైర్కి ఏం చేయాలో అన్నకి నాకు వచ్చిన సగం సగం హిందీతోటే చెప్పాను. అన్న అయితే వేస్తానని చెప్పాడు. కాకపోతే ట్యూబ్లెస్ టైర్ కాబట్టి టైర్ మొత్తం ఓడదీసి వేయాల్సి ఉంటుంది. ఆ ట్యూబ్లెస్ టైర్ పంచర్ ఎలా వేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి. ఫైనల్లీ పంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం కాసేపు ఆగాక బండికి అయితే ఎక్కించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కిస్తే హీట్కి పంచర్ అయితే ఆగదు. సేమ్ నిన్న కూడా అలాగే జరిగింది కాబట్టి దీన్ని కాసేపు ఆగాక ఎక్కించుకుందాం. ఏంటో నా జీవితం, అరిటాకులో పోసిన సాంబార్లోకి ఎటు వెళ్తుందో నాకే తెలుస్తలేదు. రాత్రి టైర్ పంచర్ పడిందంటే అనుకోవచ్చు, వెంటనే పొద్దున ఇంకోటి పడింది. ఇంత ఎండలో టైర్ పంచర్ వేయించుకోవాలంటే ఎలా ఉంటుందో తెలుసా బాధ? సరదా తీరిపోతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బోట్లు ఏంట్రా ఇంత లూజ్గా వచ్చేస్తున్నాయని. ఆల్రెడీ మేము జాకీ లేపకముందే లూజ్ చేసుకున్నాం.
ఇక్కడ జరుగుతున్న విషయం ఇంకోటి ఏంటో చెప్పనా, మా సతీష్ గారు వీడియో తీస్తున్నానన్న వంకతో పని మొత్తం నాతోనే చేపిస్తున్నాడు. కాకపోతే ఏం చేస్తున్నా, వీడియో తీయమన్నది నేనే కదా, చచ్చినట్టు నా పని నేనే చేసుకుంటున్నా ఈరోజు. బండి రోడ్డు మీద తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే ఆగుద్దో చుక్కలు చూపెట్టింది. ఇంకా నయం జనాలు దిగిపోయాక పడింది. జనాలు ఉన్నప్పుడు పడి ఉంటే బొమ్మ అనేది. నేను తొక్కనా అన్ని టైట్ వేసుకో. మొత్తాన్ని టైర్లు అయితే బిగించేసాం, ఇద్దరికి సర్వా తీరిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.